మనకి ఆగస్టు 16వ తేదీ శుక్రవారం శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శ్రవణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం ఏదైతే ఉందో అది వరలక్ష్మి వ్రతంగా చెప్పుకుంటున్నాం. ఈ వరలక్ష్మి వ్రతం చాలా విశేషమైనటువంటిది. ఎందువల్ల అంటే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు కూడా స్త్రీలకు సర్వసౌభాగ్యాలు కలగజేసేటువంటిదే. అయితే ఈ శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉంది. పుత్రదాయ ఏకాదశి, ఆ వేళ ఏకాదశి. ఈ తిథులు మారుతూ ఉంటాయి. ఏకాదశి నాడే రాదు కదా శుక్రవారం. అయితే ఇక్కడ ఏకాదశి రావడం చాలా విశేషం. అలాగే పుత్రదాయ ఏకాదశి. అసలు స్త్రీలు ఇది చెప్పేది ఎందుకండి అంటే వివాహం అయిన తర్వాత వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఎందుకు చేస్తారు అంటే సర్వసౌభాగ్యములు కలగడం కోసం, సంతానోత్పత్తి కోసం, చక్కటి సుసంతానం కలగడం కోసం ఈ వ్రతం చేస్తారు. అందున ఈ ఏకాదశికి పుత్రదాయ ఏకాదశి అంటే సంతానం ఇచ్చేటువంటి ఏకాదశి వ్రతంగా చెబుతూ ఉంటారు ఈ ఏకాదశి. అందువల్ల ఏకాదశి శుక్రవారం వచ్చింది. ఈ శ్రావణ శుక్రవారం ఒకటి, ఈ తిథి కూడా కలిసి రావడంలో ఏకాదశి పుత్రదాయ ఏకాదశి రావడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. అంతేకాదు ఆవేళ సింహ సంక్రమణం అని, కాబట్టి ఇది కూడా చాలా విశేషం. సంక్రమణం చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఈ వ్రతాన్ని తప్పనిసరిగా వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగిదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగడే నానావిధైర్భూషితం భక్తాభీష్టఫలప్రదం హరిహర బ్రహ్మాది విసేవితం పార్శ్వే పంకజం శంఖ పద్మ నిధిర్విక్తాం సదాశక్తి విహేరి అమ్మవారిని ధ్యానం చేస్తూ అమ్మవారికి చక్కగా పూజ చేసుకుని అందరూ కూడా సౌభాగ్యవంతులై ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ తప్పనిసరిగా చేయవలసినటువంటి గొప్పదైనటువంటి శుక్రవారంగా చెప్పబడుతోంది.